ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అమానుషం, జుగుప్సాకరం. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడిలో దారుణ మరణానికి గురైన తమ అధినాయకుడికి, ఆయన కుటుంబ సభ్యులకు యావత్ దేశం నివాళులర్పిస్తున్న ఆ విషాద సందర్భాన్ని అవహేళన చేస్తూ అమెరికా అధ్యక్షుడు నోటికి వచ్చినట్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇరాన్ నాయకులంతా ఒకే చోట దొరికారు కనుక ఒక దెబ్బకు తాను అందరినీ చంపేయవచ్చట. లక్షలాది మంది ప్రజలు కన్నీటి పర్యంతం అవుతుంటే అవన్నీ దొంగ ఏడుపులట. ఈ పిరికి పంద వ్యాఖ్యలతో ఆయన తన లోపలున్న విషాన్నంతా కక్కేశారు. అమెరికాను, పొరుగున ఉన్న యుద్ధోన్మాద ఇజ్రాయెల్ను ఏమాత్రం లెక్క చేయకుండా, ఇంకా చెప్పాలంటే చేతనైతే చంపండి అని సవాల్ చేస్తున్న స్థాయిలో ఇరాన్ అంతా ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడం ట్రంప్ దొరవారిని ఉక్కిరిబిక్కిరి చేసినట్టుంది. యుద్ధంలో అన్ని దెబ్బలు తిన్నా, అంతటి బేబచ్చాన్ని చవిచూసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా ఏ ఒక్కరూ ఇంట్లో కూర్చోకుండా నిర్భయంగా బయటకొచ్చి తమ ఇమాంకు నివాళులర్పించడం అసామాన్యమైనది. ఇరాన్ అధినాయకులతో సహా 1.5-2 కోట్ల మంది ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ది ఫ్యూనరల్ ఆఫ్ ది సెంచరీ అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఎంత బలహీనమైనదో తెలియంది కాదు. ఆ ఒప్పందాన్ని తుత్తునీలు చేసేందుకు ఇజ్రాయెల్ చివరి వరకు ప్రయత్నించింది. శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న తరుణంలో అవసరమైతే మళ్లీ దాడులు తప్పవని ట్రంప్ కూడా హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఖమేనీ అంత్యక్రియల సందర్భంలో కూడా ట్రంప్ తన యుద్ధోన్మాద వ్యాఖ్యలు ఆపలేదు. తీవ్రమైన వేడిమికి ఎదురొడ్డి మరి లక్షలాది మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం, అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రంప్ని, నెతన్యాహుని అంతం చేయాలంటూ కవులు, కళాకారులు నినదించడం అమెరికా అధ్యక్షుడికి ఆగ్రహాన్ని కలిగించడం సహజం. 5 దశాబ్దాల క్రితం మేము తిరుగుబాటు చేసింది దొంగ ఏడుపులు ఏడవడానికి కాదు, శత్రువుల చేత వలవలా కన్నీరు పెట్టించడానికి అంటూ అంత్యక్రియల్లో పాల్గొన్నవారు వ్యాఖ్యానించారట. వారి ఏడ్పులను దొంగ కన్నీళ్లని ఆడిపోసుకోవడం కంటే ఇరాన్ ప్రజలను రెచ్చగొడితే వారు తమ పాలకుల మీద సులువుగా తిరగబడతారని, మత పెద్దలను అంతం చేస్తే జనం సంతోషిస్తారని తనకు అబద్ధాలు చెప్పి యుద్ధంలోకి తోసిన ఆ 4 మంత్రులను, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహును ట్రంప్ తప్పుబట్టాలి. ధైర్యం ఉంటే తనకు తప్పుడు సలహాలు ఇచ్చిన వారిని పదవుల నుంచి పీకివేయాలి. కానీ ఒక పక్క చర్చలు జరుపుతూ మరోపక్క ఇరాన్ ప్రజలను అవమానించే దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు. యుద్ధ లక్ష్యాల్లో ఏ ఒక్కటి నెరవేరకపోవడంతో ఆయన వాచాలతకు అడ్డు ఆపు లేకపోతున్నది. ఈ తరహా వ్యాఖ్యలతో పదే పదే అవే హెచ్చరికలతో ఇరాన్ను వేసమెత్తు కూడా లొంగదీయలేనని ట్రంప్ గ్రహించాలి. ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేయపడుతోందని, అది కుదిరినా లేకున్నా విజయం తనదేనని ట్రంప్ అదే పనిగా చెప్పుకుంటున్న గొప్పలను మిగతా ప్రపంచం ఎప్పుడో నమ్మడం మానేసింది. ఈ యుద్ధం ఇరాన్ను మరింత శక్తివంతమైన, ప్రభావవంతమైన దేశంగా మార్చిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇరాన్ మతపాలకులను హతమార్చి మహమ్మద్ రెజా పహలానీ వంటి అస్మదీయులను అక్కడ ప్రతిష్ఠించుకోవాలన్న ట్రంప్ లక్ష్యం నెరవేరకపోగా ఈ యుద్ధంతో ఇరానియన్లంతా పాలకులపై తమ వ్యతిరేకతలను పక్కనబెట్టి ఏకమైనారు. ఇరాన్లోని వివిధ సైద్ధాంతిక గ్రూపులన్నీ ఒక్కటైనాయి. పాలన మార్పు తన ఎజెండా కాదని, యుద్ధం దెబ్బతో ఇరాన్ ఇప్పుడు 3వ తరం చేతుల్లోకి పోయిందని ట్రంప్ సమర్థించుకుంటున్నారు. కానీ పెజిష్కియాన్ వంటి సంస్కరణవాదుల గొంతు వినబడని రీతిలో దేశం పూర్తిగా ఐఆర్జీసీ చేతుల్లోకి పోయింది. తమ ఉనికి కోసం దేశాన్ని పనంగా పెట్టే ఛాందసవాదులు, యుద్ధోన్మాదులు ఇరాన్ను ప్రస్తుతం ఏలుతున్నారు. ఇరాన్ ప్రస్తుత నాయకత్వం అమెరికా దాడులను, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ చర్చల్లో చివరకు అమెరికాయే దిగేట్టు చేసింది. ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ముగిసే వరకు ట్రంప్కు సరిగా నిద్ర ఉండదు కనుక ఆయన నోట ఈ తరహా వ్యాఖ్యలు మరిన్ని వినాల్సి రావచ్చు.